పంచతంత్ర కథలకు స్వాగతం. అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే ముగ్గురు కొడుకులున్నారతనికి. ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, చదువంటే ఇష్టం లేదు. బాగా చదువుకుని శాస్త్రాలని ఒంటబట్టించుకుంటేనే కదా గొప్పవారు, రేపటి రాజులు అవుతారు. కాని చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని శుద్ధ మొద్దులా అంటే అదీ కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగూ ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు, వివేక జ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్ను లాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం, బ్రతుకంతా చీకటే. పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయింది. కొలువు చాలిస్తున్నానని చెప్పి చెరచెరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు రాజు. కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్ని, విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలిచివేసింది. పిల్లల అరుపులు, కేకలు వినవస్తోంటే అంతఃపురం కిటికీ నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన ముగ్గురు కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయి అతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కాని వీళ్ళేం పిల్లలు? వీళ్ల వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు రావు సరికదా, దుఃఖం ముంచుకొస్తుంది. తళుకు బెళుకు రాళ్లు తట్టెడు ఉండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలా 100 మంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు, ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు, విద్యావంతులు అయిన పిల్లలుండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. బాధపడి లాభం లేదు. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు? చదవనని వారనలేదే. చదివించడం లేదు కాబట్టే వారు ఆడుకుంటున్నారు. తప్పు తనదే. గారాబం చేసి అప్పుడే పిల్లలకి చదువులు ఎందుకనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదనుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు, విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకుని పండితులవుతారు. తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుందనుకున్నాడు. ఊరికే దిగులుపడి ప్రయోజనం లేదు. అడవికి రాజైన సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజునని నోరు తెరిచి కూర్చుంటే పనిమాల ఏ జంతువు వచ్చి నోట్లో పడదనుకున్నాడు. పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెదకాలనుకున్నాడు. మర్నాడు కొలువు తీరిన రాజు ఉత్సాహంగా కనిపించాడు. అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి, విద్వాంసులకి సంతోషం అనిపించింది. అందరికీ నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు: ఆటపాటల్లో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి, రేపటి తరం రాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా? ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. రాజు భయపడసాగాడు. అంతలో పండితుడు లేచి నిల్చున్నాడు. అతని పేరు విష్ణుశర్మ. రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడతను. ఆనందంగా చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కాని చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా. రాకుమారులు చిలుకల వంటివారు. అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు. అంటే మీ వంశంలో గుణహీనులు ఉండే అవకాశమే లేదు. పొంగిపోయాడు రాజు. వజ్రాన్నైనా సానపెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంత రాకుమారులైనా వారికి తగిన గురువు అవసరం. ఆ గురువుని నేనని నాకనిపిస్తోంది. అన్యథా భావించక రాజకుమారులను ఒక 6 నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను. విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణుశర్మ. సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు. గబగబా 4 అడుగుల్లో విష్ణుశర్మను సమీపించాడు. అతని చేతులందుకున్నాడు. ఇలా అన్నాడు: తిరుగులేదు. మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్లు అవుతారు. అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతిలో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా అన్నాడు విష్ణుశర్మ.
ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంటపెట్టుకుని వెళ్ళాడు. వారిలో ఒకడిగా ఆడి పాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ. ఆడాడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అపరీక్షిత కారిత్వం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా? ఇష్టమే అన్నారు రాకుమారులు. విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు. రాకుమారులారా, మన దగ్గర డబ్బు లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా పర్వాలేదు. మంచివాళ్లు నలుగురు స్నేహితులుగా ఉంటే అదే 10,000. స్నేహితులుంటే అనుకున్న పనులు ఇట్టే సాధించుకోవచ్చు. పూర్వం ఓ కాకి, తాబేలు, జింక, ఎలుక స్నేహంగా ఉంటూ సుఖంగా జీవించాయి. వాటి గురించి ఓ కథ ప్రచారంలో ఉంది, వింటారా? అడిగాడు విష్ణుశర్మ. చెప్పండి, వింటాం అన్నారు రాకుమారులు. విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు. చిత్రగ్రీవుడి తెలివి, బాటసారి బంగారు కడియం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టుచాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి? అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి, తిందాం అన్నాయి పావురాలు. ఆగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు. తొందరపడవద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు, మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఓ బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా? ఆశ్చర్యపోయాయి పావురాలు. అవును, మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతన్ని చూసింది పులి. ఇదిగో అని కేక వేసింది. పిలుస్తున్నది ఎవరా అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడ్డాడతను. భయపడకు, చూసావా నా చేతిలోని బంగారు కడియం? దీనిని ఇలాంటి పుణ్యాత్మునికి ఇవ్వాలని కోరికగా ఉంది, అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి శుచిగారా, ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి. బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది, మెరుస్తోంది, మంచి బంగారమే, అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా? తనని తినేదు అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చేయాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి. నువ్వేమో క్రూర జంతువు, నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటే భయంగా ఉంది. నిన్నెలా నమ్మని చెప్పు? అతనికి ఆశ కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాలిలోకి ఎగరేసి అందుకుంది పులి. బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను, నీ దగ్గరికి రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే, నేను క్రూర జంతువునే. నన్ను చూసి నువ్వు భయపడడంలో తప్పులేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాల్ని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాల్ని కడిగేసుకోవాలనే నా తాపత్రయం. అర్థం చేసుకో నన్ను అన్నది పులి. అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని, లేవలేను, పరిగెత్తలేను. చేతిగోళ్ళు, కాలిగోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి. పళ్ళు ఊడిపోయాయి. కళ్ళు కూడా సరిగా కనిపించటం లేదు. మాంసం అన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లు, కూరగాయలు తిని బతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా, నమ్మకం కలగడం లేదా? నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. రా, ముందు ఆ చెరువులో స్నానం చేయి అన్నది పులి. దాని మాటలు నమ్మాడు బాటసారి. పులి మాటలు నమ్మాడడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి. బంగారు కడియం కళ్ల ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. బురదగా ఉంది లోపల. కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగపడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు. రక్షించండి బాబో, రక్షించండి కేకలేశాడు. అరవకు, నేనున్నానుగా, నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి
అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది. కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికిరాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలాంటి కథలు చాలా విన్నాం అందో ముసలి పావురం. నీకన్నీ అనుమానాలే. నీ అనుమానాలతో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు. తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందకి దిగుతున్నాను. నాతో పాటు దిగేవాళ్ళు దిగండి, లేదంటే మీ ఇష్టం. కిందకి దిగేసింది ముసలి పావురం. ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకుని కిందికి దిగాయి. తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకున్నాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నాం అన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని నీవల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలు అన్నాయి. తిట్టి తిట్టి పోశాయి. చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు. పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే అన్నాయి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు, అలాగే ఆ ముసలి పావురానిది కాదు. తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. ఆలోచించాలి, బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న బోయను చూసి ముసలి పావురం గగ్గోలుగా అరిచింది. అడుగడుగో బోయ వచ్చేస్తున్నాడు, చూడండి చూడండి చూశాడట చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టినవాడై పావురాలతో ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి మనమందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకి ఎగరాలి, వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు? నువ్వెలా చెబితే అలాగే అన్నాయి పావురాలు. నేను 1, 2, 3 అంటాను. 3 అనగానే అందరూ పైకి లేవాలి. లేస్తాం. అయితే సరే. 1, 2, 3 అంటూనే అందరితో పాటు పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటు తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి, తన వల దొరికితే చాలనుకున్నాడు. ఉష్ ఉష్, ఏయ్ ఏయ్ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగు తీశాడు. పరుగు తీసి అలిసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగినదంతా మొదటి నుంచి గమనిస్తున్న లఘుపతనకుడు అనే కాకి ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి, వల నుంచి ఎలా తప్పించుకుంటాయి, ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలను అనుసరించింది. ఇలా ఎంత దూరం ఎగరాలి, ఎక్కడికని ఎగరాలి? చిత్రగ్రీవుణ్ణి ప్రశ్నించాయి పావురాలు. గండకీ నది వరకు ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు. అక్కడికి ఎందుకు అడిగింది ఓ పావురం. ఎందుకంటే అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడని అతను ఎలుకల రాజు. అతను మనల్ని కాపాడుతాడు. లోకంలో తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడగలిగే అవకాశం ఉంది, కానీ వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు, లేకపోతే కాపాడరు అన్నాడు చిత్రగ్రీవుడు. నిజమే అన్నాయి పావురాలు. హిరణ్యకుణ్ణి కలిస్తే అతను ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు. అయితే ఇంకేం, పదండి పదండి అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీ నది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలు, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు. మిత్రమా అని పిలిచాడు. పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు. నేను మిత్రమా, నీ మిత్రుణ్ణి, చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తి కానేలేదు. ఆనందంగా కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుణ్ణి చూచి ఆనందించాడు. ఎన్నాళ్లకు మిత్రమా, నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు.
అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి వలలో చిక్కుకున్నావు అని అడిగాడు. సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరికాడు. ఆగాగు, నన్ను విడిపించడం కాదు, ముందు నా వాళ్లను విడిపించు, తర్వాత నన్ను విడిపించు అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటివారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను. పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరం ఇలా వలలో చిక్కుకున్నాం. పాపం పుణ్యం కాదు గాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం, ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తున్న హిరణ్యకుణ్ణి చూశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా అడిగాడు. ఏం లేదు మిత్రమా, నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టం అనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించని, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడికి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడు. మిగిలిన పావురాల్ని కూడా విడిపిస్తాను, అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా, పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని, నొప్పి అని, ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుడి దగ్గర వలతాళ్లని కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు. నీకు నొప్పి కలగనంత వరకు నన్ను తప్ప ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు. అందరూ విడుదలైన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేగాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు అన్నాడు చిత్రగ్రీవుడు. నవ్వాడు హిరణ్యకుడు. నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా. తనకు మాలిన ధర్మం అంటారే, అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా? అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వు క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు, నువ్వెవరు ప్రశ్నించాడు హిరణ్యకుడు. నిజమే కాని నా వాళ్లంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటివారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పులేదు. నేను వాళ్ళు ఒకటే. వాళ్ళు లేకుండా నేను లేను, నేను లేకుండా వాళ్ళు లేరు. ఆపదలో ఉన్న నా వాళ్లను నేను రక్షించుకోలేనప్పుడు నాకు ఈ రాచరికం ఎందుకు, ఎవరిని ఉద్ధరించడానికి అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడే అనుకున్నాయి. ఏదో రోజు అందరం పోయేవాళ్లమే. ఈ శరీరం అశాశ్వతం, అది తెలుసుకో ముందు. తెలుసుకుని ఉన్న 4 రోజులు 4 కాలాల పాటు నిలిచే పనులు చేయాలి. తోటివారికి సాయం చేయాలి. అందుకని చెబుతున్నాను, మరోలా అనుకోకు. ముందు నా వాళ్లను కాపాడు, తర్వాత నీకు వీలైతే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మంచితనానికి ముచ్చటపట్టాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు. మిత్రమా, నీదెంత మంచి బుద్ధి. మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకు నువ్వు రాజు కావాల్సిన వాడవు, గొప్పవాడవు అన్నాడు. మెచ్చుకోలుగా మిత్రుణ్ణి చూసి తర్వాత వలతాళ్లన్నీ కొరికి అందర్నీ బంధవిముక్తుల్ని చేశాడు. పావురాలన్నీ తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి. రాక రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి విందునిచ్చి వారిని సాగనెంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి తన కలుగులోనికి వెళ్ళిపోయాడతను. పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘుపతనకుడు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వలతాళ్ల నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది అనుకున్నాడు. స్నేహమంటే ఇది, ఇలా ఉండాలి. స్నేహితులంటే వీళ్ళు, చిత్రగ్రీవుడు హిరణ్యకుడు అనుకుంది. తను కూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం. చాటు నుంచి తప్పుకుని హిరణ్యక అని పిలిచాడు. మళ్లీ తనని పిలుస్తున్నది ఎవరా అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు. నువ్వు మామూలు వాడివి కాదు, మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాకు కూడా నీతో స్నేహం చేయాలని ఉంది, నీతో తిరగాలని ఉంది. మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా, బయటికి రా, మాట్లాడుకుందాం అన్నాడు లఘుపతనకుడు. అసలు ఎవరు నువ్వు కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతను. నువ్వెవరో తెలీదు, నీ రూపురేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చేయడం ఎలా? పాపం భయపడుతున్నాడనుకుని సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు. నేనో కాకిని, నా పేరు లఘుపతనకుడు. కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాట అనుకున్నాడు. అమ్మో, నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలక జాతిని పట్టి చంపి తినడం. మీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే. వద్దు, నీకు నాకు స్నేహం కుదరదు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. అది కాదు, నేను చెప్పేది విను, ముందు బయటికి రా.
చచ్చినా రాను, బయటికి వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వు నేను ఏ రకంగానూ సమానులం కాదు. అందుకని ఎందుకొచ్చిన గొడవ? మన ఇద్దరికీ స్నేహం కుదరదు గాని వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు. తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా? తెలీదు అన్నాడు లఘుపతనకుడు. అయితే విను చెబుతాను అంటూ కథ చెప్పసాగాడు హిరణ్యకుడు. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింక, ఓ కాకి ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనేం, ఎక్కడ పడితే అక్కడికి చెంగును గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదెలా గెంతుతూ వెళ్తూ ఉంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసి ఉందో, తింటే మహా రుచిగా ఉంటుంది, తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని జింక చింతకు చేరిందది. బాగున్నావా మిత్రమా అడిగింది. ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడ పిలుపు అడిగింది. నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తబోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవ్వరూ లేరు. నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది నక్క. కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకి. తోడు లేకుండా అడవిలో బ్రతకడం ఎంత కష్టమో తెలిసి వస్తోంది. చావలేక బ్రతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళని చూసినట్టు అనిపించింది. ఎక్కడ లేని ఆనందం కలిగింది. దేవుళ్లా కనిపించావు అంది నక్క. జింక పొంగిపోయింది. నీకే హాని చేయను, నన్ను నమ్ము, నా ఒంటరితనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకు రాను, పద అంది నక్క. జింకతో పాటు ఇంటికి చేరింది. చెట్టు కొమ్మ మీద కూర్చుని జింకతో పాటు వస్తున్న నక్కని చూసింది కాకి. ఏ ఎవరది అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కు మొక్కు లేదంటేనూ ఒంటరిదాన్నంటేనూ జాలిపడి తీసుకువచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక. నక్కతో స్నేహమా, ఎక్కడైనా విన్నామా అనుకుంది కాకి. కొత్తవాళ్లని నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ నక్కతో స్నేహం ఏంటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా, జాగ్రత్త. పిల్లిని ఆదరించి ముసలిగద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే, ఆ కథ గుర్తుకొస్తోంది అంది కాకి. ఆ కథేంటో చెప్పవు అడిగింది జింక. చెబుతాను విను అంటూ కథ చెప్పసాగింది కాకి. వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడి రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టి తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. చీకటి పడితే కానీ గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే. అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు, మా పిల్లలకు కాపలాగా ఉండు అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది. ఒకరోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్లల్లో పక్షిపిల్లల గోల వినవస్తే నోరు ఊరుతుంటే నాలికను పెదాలకు రాసుకుని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షిపిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణికిపోవడంతో కాలు జారి కింద పడాల్సిందే, కానీ నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద, తప్పించుకునే అవకాశం లేదు. ఏం చేయను అనుకుంటూ పరిపరి విధాలా ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచన రూపుకట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది, పొరపాటు చేశాను.
పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే, కానీ తప్పించుకోవాలి. ఎలా? ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిల్చున్నారని గద్ద గ్రహించింది. ఎవరు నువ్వు? అడిగింది. అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం, పిల్లిని. పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కడి నుంచి, లేదంటే చంపేస్తాను, బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కాను, దీని పాలపడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి. నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళకపోతే చంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు? అంది పిల్లి. పనేంటసలు? ఎవరితో పని? అడిగింది గద్ద. మీతోనే పని. నాతో నీకేం పని? అయ్యా, నేను అన్ని పిల్లుల్లా కాదు, సాధు జంతువుని, శాకాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజు అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని, చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను. ఉంటే? అడిగింది గద్ద. ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పటినుంచి మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను, అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. మీలాంటి పెద్దలతో మాట్లాడితే 4 మంచి ముక్కలు చెవిని పడతాయి. నీతులు, ధర్మాలు తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది. చంపుతానంటున్నారు, బాధగా అంది పిల్లి. బాధపడకు. అసలు సంగతి ఏంటంటే, ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళున్నాయి. ఆ గూళ్ళల్లో పిల్లలున్నాయి. పక్షి పిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా, అందుకు వచ్చావేమోనని అనుమానించాను. రామరామ, ఎంత మాట, ఎంత మాట. పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటే, అందులో మళ్ళీ అన్నం పుణ్యం ఎరగని పక్షిపిల్లల్ని తినడం ఒకటా? చాచా, అహింస పరమోధర్మ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షిపిల్లల్ని తింటానా? అది ఊహించడానికి అసహ్యంగా లేదు, అంది పిల్లి. అది కాదు దీర్ఘకర్ణ అని గద్ద ఏదో నచ్చజెప్పిపోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి. ఈ పాడు పొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరకకుండా పోదు. ఆఖరికి 4 ఆకులు తిని కూడా కడుపు నిండుతుంది. అంతేగాని చెట్టు మీద పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంత మాట, ఎంత మాట. పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. అయ్యయ్యో, పొరబడ్డానే అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది. బాధపడకు, నువ్వింత మంచిదానివని తెలియక తొందరపడ్డాను. తప్పు నాదే, క్షమించు. ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం, కబుర్లాడుకుందాం, సరేనా? అన్నది గద్ద. ఆ మాట కోసమే కాచుకుని ఉంది పిల్లి. సరే అంది. కొద్ది రోజులు గడిచాయి. గద్ద, పిల్లి 2 మంచి స్నేహితులైపోయాయి. గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు తొర్రలోనే ఉండిపోమన్నది గద్ద. పిల్లికి కావాల్సింది అదే. ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షిపిల్లల్ని గొంతు కొరికి అక్కడే కొమ్మ మీదే చంపి త్వరలోకి తెచ్చుకుని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకో అలమో అనుకునేది కళ్ళు లేని గద్ద. కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు. గూటిలో నుంచి కింద పడే అవకాశమూ లేదు. మరెలా మాయమవుతున్నది? అంతు చిక్కని ఆలోచనలో పడ్డాయి. వెతకసాగాయి. పక్షులు పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండడం తనకు ఎంతమాత్రం క్షేమం కాదనుకుంది పిల్లి. పారిపోయింది అక్కడి నుంచి. వెతగ్గా పక్షులకు పిల్లల బొమికలు గుడ్డిగద్ద తొర్రలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయవి. ముసలిది, పైగా గుడ్డిదని గద్ద మీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా? కోపం తెచ్చుకున్నాయి పక్షులు. మూకుమ్మడిగా గద్ద మీద దాడి చేశాయి. ఏం జరుగుతోందో తెలియట్లేదు. పారిపోయేందుకు అవకాశం లేదు. ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి హింసించడంతో పాపం గుడ్డిగద్ద చనిపోయింది. కథ చెప్పడం ముగించింది కాకి. కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుందిలా. బాగుంది. వినేవాళ్లుంటే నీతులు ఎన్నైనా నేను చెబుతాను. తెలియకడుగుతాను. నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కొత్తే కదా. కొత్త అనుకుని దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య స్నేహం కుదిరేదా చెప్పు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే వేదం అంటే ఎవరు ఒప్పుకోరు. నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది జింక. ఊరుకో అని ఓదార్చ చూసింది. పట్టించుకోలేదు నక్క. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువు అంటూ సాటిజీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. బ్రతికినంత కాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములకి వీడు వాడు అంటూ తేడాలుండవు. అందరూ తమవారేననుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి, అంది నక్క. అవును కదా అన్నట్టు కాకిని చూసింది జింక.
చూడు, బతికినంతకాలం బతకం, రేపో మాపో అంతా చనిపోయేవాళ్లమే. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం అనుమానాలు, శత్రుత్వాలు పెంచుకోవద్దు. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక. ఒప్పుకోక తప్పింది కాదు కాకికి. సరే మరి అంది. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి. ఒకరోజు జింకను తీసుకుని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగిందక్కడ. చూసుకో, కన్నుల పంటంటే ఇది, కడుపు నిండా తిను అన్నది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి. పొలంలో పడి పంటను తిన్నది. మర్నాడు అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజురోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వల పన్నాడు. ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చెతికిలబడిపోయింది జింక. తొందరగా నక్క వస్తే బాగుండనుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. కాసేపటికి నక్క వచ్చింది అక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలంలో యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడతను. అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చనుకుంది నక్క. అయితే లోపల తన భావాలేవి జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగున వచ్చింది నక్క. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. రా, తొందరగా నా వలతాళ్లను కొరుకు, బయటపడతాను. ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక. అవునవును అంటూ వలతాళ్లను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి తర్వాత తాళ్లవాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది అడిగింది జింక. ఈ వలతాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారో కానీ ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండని. ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాల్ని ముట్టను. ముడితే వ్రతభంగమైపోతుంది, పాపం చుట్టుకుంటుంది అంది నక్క. ఊహించని జవాబది. జింకకు స్పృహ తప్పినంత పనయింది. తాళ్లను కొరికి తనని వల నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక. అయితే ఆ తాళ్లను తను కొరకరాదని, కొరికితే వ్రతభంగం అవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి. ఇంకో విధంగా అనుకోకు, ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికెలో చేసేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది నక్క. జింకకు కొద్ది దూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందరగా వస్తే బాగుండు. జింక ఎంచక్కా చేస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చనుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తుల మారితనం అర్థమైపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోందనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, జరగాల్సింది జరుగుతుందనుకుంది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది. ఎప్పుడనగానో మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదేమిటి, ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే అన్నట్టు నక్కకి వచ్చు. నక్క బావన కేకేస్తే సరి అనుకుంది. అరవబోయింది. ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు అడిగింది జింక. నక్క బావని అంది కాకి. కేకేయడం ఎందుకు? అదిగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక. తనని జింకా కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్ళని చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క. నా చావు కోసం చూస్తున్నాడు, నా మాంసం కోసం కాచు కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైంది కాకికి. నేను ముందే చెప్పాను, విన్నావా? చూడిప్పుడేం జరిగిందో. చెడ్డవాడు చెడ్డవాడే, వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు, వాడు నాకు కీడు తలపెట్టడనుకోవడం తప్పు అంది కాకి. జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని గుర్తించలేరు, ఆకాశం కేసి చూడలేరు, బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరికే అనలేదు అంది కాకి. తలంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు పాలబిందెలనిపించే విషపుకుండల్లాంటివారు, వాళ్లతో స్నేహం పనికిరాదు అన్నది కాకి. నీ మాటలన్నీ నిజాలే. మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలు ఆనందాలే, చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలు కష్టాలే. నక్క మాటలు విని మోసపోయాను, అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతడి చేతిలో దుడ్డుకర్ర ఉంది.
ఆ కర్రను కోపంగా పెద్ద పెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానిని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు అంది. అవును, ఏం చేద్దాం, ఏం చెయ్యాలి ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే నువ్వు ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ల మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మో అంది జింక. పొడుస్తున్నట్టుగా నటిస్తానంతే. అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని యజమాని నీ మీద వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావుమని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి. భలే భలే అంది జింక. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్లు చాచి బిర్ర బిగుసుకుంది. చచ్చినట్టుగా పడి ఉంది. జింక కళ్లను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది. పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే, జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదకి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది. కథ ముగించాడు హిరణ్యకుడు. కాకికి ఎలుకకి స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకు నువ్వు చేసిన సాయం చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను. అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను. నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కడి నుంచి కథలను చూసుకో అన్నాడు లఘుపతనకుడు. నేను పావురాల రాజు చిత్రగ్రీవుళ్లాంటి వాణ్ణే. నన్ను నమ్ము మిత్రమా ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి. నీకు నాకు స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు నేల మీద నడవలేవు. అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లననుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదల్లేదక్కడి నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండి తిప్పలు మాని కూర్చుంటాను. నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం మంచి గుణాలు. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వు వద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధాల్లా చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లుల్లా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈ రోజు నుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. అప్పటినుంచి ఇద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవాళ్ళు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు. ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు. రోజురోజుకి ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అడిగాడు లఘుపతనకుడు. బాగుండదేమో. పళ్లకు, జుట్టుకు, గోళ్లకు, మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థానబలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా, మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు, సింహాల్ని చూడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ హాయిగా ఆనందంగా ఉండట్లేదు. అలాగే మనము ఏళ్లకేళ్లు ఉన్నచోటే ఉంటే ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు. నీకిక్కడ ఉండాలని లేదన్న సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం? ఎక్కడికంటే దండకారణ్యం ఉంది కదా, అక్కడ కర్పూర గౌరవం అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మంధరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు, మంచివాడు, బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు, కానీ వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంధరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్ముడు. అతనితో ఉన్న రోజుల్లో నాకు ఒక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మంధరుడు ఏం చేసేవాడంటే తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది అన్నాడు లఘుపతనకుడు. నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి? గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు. అందుకని నేను నీతో పాటు వచ్చేస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. నిజంగా వస్తావా అడిగాడు.
నిజంగానే వస్తాను, పద అన్నాడు హిరణ్యకుడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్లకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూచి పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. హిరణ్యకుడని ఇతను ఎలకల రాజు, మంచివాడు. మంథరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు. రాజువైతే ఊర్లో ఉండాలి గాని అరణ్యంలో ఉండడం ఏంటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు? హిరణ్యకుడిని అడిగాడు మంథరుడు. ఎందుకుంటున్నానంటే అంటూ తన కథను చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాడిని. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతను అలా నిద్రపోగానే నేనిలా ఆ ఉట్టెనందుకుని గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని త్రేంచేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకనాడు వీణాకర్ణుడని చూడాకర్ణుడి మిత్రుడు వచ్చాడక్కడికి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదే పదే కర్రను నేలకు తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణుడికి అంతు చిక్కలేదు. ఏంటయ్యా ఈ గోల అడిగాడు. ఏం చెప్పమంటావు? ఈ గదిలో ఓ ఎలక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టెలో దాచుకున్న నా భోజన పదార్థాలన్నీ తినేస్తోంది. పెద్ద బెడదైపోయింది దాంతో అన్నాడు. ఉట్టె చాలా ఎత్తులో ఉంది, దాన్ని ఎలక అందుకోవడం ఏమిటి? ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టి మీదికి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్థాల్ని తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉందే. ఇంత చిన్న ఎలుక అంత ఎత్తున ఉన్న ఉట్టే అందుకుంటోందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకర్ణుడు. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్నింతలా ఇబ్బంది పెడుతూ అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది, దాన్ని కనుక్కోవాలి. అంతేకాని కర్రతో కొడుతూ కూర్చుంటే లాభం లేదు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది, అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలనుకున్నాడు. అంత పని చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువైపోయింది. తిండి లేక కృషించిపోయాను. నీరసించిపోయి తిరుగుతుంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు. చూడు, డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు, డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి, ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యం అయిపోయావు. అందుకే డబ్బుండాలంటారు. డబ్బు లేకపోతే డుబ్బుకి కూడా పనికిరారు. అన్నీ బాధలే. పేదరికంతో చస్తూ బతికే కంటే చావడం అంత గొప్ప పని ఇంకోటి లేదు. ఆరోగ్యం పోయినా బతకచ్చు, మాట పడిపోయినా బతకచ్చు, పేరు ఊరు పోయినా బతకచ్చు, బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకచ్చు. కానీ డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. చెప్పుకోలేని బాధ, డబ్బు పోగొట్టుకున్న సంగతి, మనోవ్యధ, ఇంట్లో వాళ్ల ప్రవర్తన, మోసం, అవమానం ఇవేవి నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయలేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని, కన్నతల్లిని విడిచి వెళ్లడమే న్యాయం. బిచ్చమెత్తుకుని బతికే కంటే చావడం మేలు. అప్పటికీ బుద్ధి రాలేదు నాకు. అక్కడే ఉన్నానింకా. విసిగిపోయాడు చూడాకర్ణుడు. కోపంగా ఓ రోజు నా మీదకు కర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాణ్ణే. అదృష్టం బాగుండి తగల్లేదు, తప్పించుకున్నాను. అప్పటికి జ్ఞానోదయమైంది నాకు. ఈ లోకంలో కష్టాలన్నిటికీ మూల కారణం డబ్బు, దానిమీద ఆశే. ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన హాయి లేదు. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు, పండితుడు. 10 మందిని వేధించకుండా దొరికిన దాంతో పొట్టపోషించుకున్నవాడే ధన్యుడనిపించింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని మన పాపపుణ్యాలను అనుసరించే మనకేదైనా ప్రాప్తిస్తుంది. అంతేకాని మనకి ఇది కావాలి అది కావాలి అనుకోవడం తప్పు. బండరాయిలో కప్పకు కూడా ఇంత తిండి పెట్టే ఆ దేవుడు నాకెందుకు పెట్టడనిపించింది. మఠాన్ని వదిలేశాను, ఊరిని వదిలేశాను, అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులు అలములు తింటూ దొరికిన చోట నీళ్లు తాగుతూ కాలం గడపసాగాను. ఆ రోజుల్లోనే ఇదిగో ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుని చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలం అంటే అదే, దాన్ని మించింది లేదు. ఈ ప్రపంచంలో 2 ఆనందాలున్నాయి. ఒకటి గొప్ప గొప్ప కథలను వినడం, రెండోది స్నేహితులతో సరదాగా తిరగడం. నిజం చెప్పావు అన్నాడు మంథరుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు. డబ్బు శాశ్వతం కాదు. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దానధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియని వారు ఏమీ చేయక, చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలుకాక విలపిస్తూ ఉంటారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టావు. దాంతోనే అల్లరిపాలయ్యావు. నీరు ప్రవహించాలి, ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. వివేకవంతుడు డబ్బును సంపాదించాలి కానీ కూడబెట్టకూడదు. కూడబెట్టినా అవసరాల మేరకే కూడబెట్టాలి. మితిమీరి కూడబెడితే దీర్ఘారావం అనే నక్కల నాశనమైపోతాడు. ఆ కథేంటో చెప్పవా అడిగాడు హిరణ్యకుడు.
చెబుతాను విను అంటూ చెప్పసాగాడు మంధరుడు. అనగా అనగా ఒక ఊరు. దాని పేరు కళ్యాణకటకం. ఆ ఊర్లో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఓ రోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం. భైరవుడు దాన్ని చంపి ఇంటిదారి పట్టాడు. తోవలో అడవి పంది కనిపించింది అతనికి. దాంతో ఈ రోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాల మీద జింకను కిందకి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చిపోలేదు. గాయపడి కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పంది భైరవుడు పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తర్వాత పంది కూడా చచ్చిపోయింది. భైరవుడు పంది పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి నలిగి పచ్చడైపోయింది. కాసేపటికి దీర్ఘారావం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము మనిషిని చూసి నాలిక చప్పరించింది. చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోవాల్సిన అవసరం లేదనుకుంది. మనిషి మాంసం 1 నెల రోజుల దాకా సరిపోతుంది. పంది జింకల మాంసంతో 2 నెలలు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుందని లెక్కలు కట్టి ఆనందించింది. పడి ఉన్న విల్లును చూసిందప్పుడు. దాని తాడుని నాకి చూసింది. జంతునరంతో చేసిన తాడని తేల్చుకుంది. ముందీ నరాన్ని తిని ఈ రోజు సరిపెట్టుకుంటాను. తర్వాత జింక, పంది, పాము వాటన్నిటినీ తినవచ్చనుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి తినేందుకు దాన్ని కోరికింది నక్క. అంతే, తాడు తెగింది. విల్లు విచ్చుకుంది. ఆ విచ్చుకోవడంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది. దాంతో నక్క చచ్చిపోయింది. కథ ముగించాడు మంథరుడు. దురాశ దుఃఖానికి చేటంటే ఇదే. దురాశ కారణంగానే నక్క చావుని కొని తెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకి ఇవ్వాలి. రెండూ చేయక చచ్చి సాధించేదేముంది? అవును, నిజమే అన్నాడు హిరణ్యకుడు. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కాని ఆనందం లేదు. దీన్ని గ్రహించాలి మనం. కోట్లాను కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం స్నేహంగా ఉందాం, మిత్రలాభాన్ని పొందుదాం అన్నాడు లఘుపతనకుడు. ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు. ఇప్పుడు మిత్రలాభంలో చివరి కథ, చిత్రాంగుడి కథ. చల్లగా ఉంది ఆ రోజు. సరదాగా కబూర్లలో పడ్డాయి ఎలుక, తాబేలు, కాకి. ఎలుక చెప్పిన మాటలకి తాబేలు, కాకి పడి నవ్వుకున్నాయి. అంతలో అటుగా పరుగున లేడీ ఒకటి వచ్చింది. చెట్టు చాటుగా దాగుంది. దాన్ని వేటాడేందుకు బోయ కూడా పరుగున వచ్చాడక్కడికి. అయితే చాటున దాగున్న లేడీ కనిపించలేదు అతనికి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేడిని, బోయని మిత్రులు ముగ్గురు ఎలుక, తాబేలు, కాకి గమనించాయి. పరుగున వచ్చిన లేడిని చూసి అవి కూడా చాటుకి తప్పుకున్నాయి. ఏదో ప్రమాదం పొంచి ఉందనుకున్నాయి. అనుకున్నట్టుగానే బోయ రావడాన్ని చూశాయి. అవి గుండెలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాయి. బోయ అటూ ఇటూ చూసి అసహనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి. చాటు నుంచి తప్పుకున్నాయి. బయటపడ్డాయి. లేడిని పలకరించాయి. ఎవరు నువ్వు అడిగాయి. చాటు నుంచి తప్పుకుని వచ్చింది లేడీ. చెప్పసాగిందిలా, నా పేరు చిత్రాంగుడు. నా దురదృష్టం, వేటగాడి కళ్లల్లో పడ్డాను. కాపాడుకునేందుకు పరిగెత్తుకుని వచ్చాను. చూశారుగా, ఇదిగో ఇలా దాక్కుని నన్ను నేను రక్షించుకున్నాను. మంచి పని చేశావు, మెచ్చుకున్నది మిత్రబృందం. మనసారా నవ్వాయి. వాటి నవ్వును చూసి తెరిపిన పడింది లేడీ. ఇలా అంది, దయచేసి మీరు నాతో స్నేహం చేస్తారా? చేస్తే చెప్పండి, మీతో పాటు నేను ఈ అడవిలో ఉండిపోతాను. హిరణ్యకుడు, మంథరుడు, లఘుపతనకుడు ఏమంటావు అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తర్వాత ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఆ సైగలకు అర్థం చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవడమే. నువ్వు మంచివాడివని నిన్ను చూస్తూనే తెలిసింది. దానికేం భాగ్యం? నీతో తప్పకుండా స్నేహం చేస్తాం. ఈ రోజు నుంచి మేం ముగ్గురమే కాదు, మనం 4 స్నేహితులం, సరేనా అన్నాడు మంథరుడు. సరేనని ఆనందించాడు చిత్రాంగుడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మేతకు వెళ్లిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి. రాలేదంటే మిత్రబృందం అనుమానించింది. కొంపదీసి ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా? భయపడ్డాడు మంథరుడు. ఏం జరిగిందో చూసి వద్దామంటే నేను తాబేలుని. నా సంగతి మీకు తెలియంది కాదు. వెళ్లేందుకు వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది. హిరణ్యకుడు నాకంటే నయం, కాని ఈ వేళలో అడవిలో ఒంటరిగా ఓ ఎలుక ప్రయాణించడం ప్రమాదకరం. అందుకని ఆగాడు మంథరుడు. లఘుపతనకుడి వైపు నువ్వే దిక్కన్నట్టుగా చూశాడు. మిత్రులు బలహీనతలు చెప్పుకుని బాధపడకూడదు. బలవంతుని ఆజ్ఞాపించాలి. అందులో తప్పులేదు అన్నాడు లఘుపతనకుడు. కాకిని కదా, ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను. కంగారు పడకండి, జాగ్రత్త అని హెచ్చరించి రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు. ఆ మూల ఈ మూల వెతికాడు. చిత్రాంగుడు కనిపించలేదెక్కడా. ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుకుతుంటే అడిగో అప్పుడు కనిపించాడు చిత్రాంగుడు. వలలో చిక్కుకుని కనిపించాడు. అయ్యయ్యో అనుకున్నాడు లఘుపతనకుడు.
ఏం చెయ్యాలిప్పుడు అనుకున్నాడు. ముందు చిత్రాంగుణ్ణి పలకరించే కంటే వెళ్ళి హిరణ్యకుణ్ణి వెంట పెట్టుకుని రావడం అవసరం అనుకున్నాడు. ఎగిరి వచ్చి మంథరుడు హిరణ్యకుల ముందు వాలాడు. చిత్రాంగుడు కనిపించాడా అడిగారు. కనిపించాడు, అడవిలో వలలో చిక్కుకున్నాడు చెప్పాడు లఘుపతనకుడు. పద అంటూ హిరణ్యకుణ్ణి వీపు మీద ఎక్కించుకుని మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాపాయం తప్పదని విలపిస్తూ ఉన్న చిత్రాంగుని ముందు వాలాడు. హిరణ్యకుణ్ణి చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆనందించాడు చిత్రాంగుడు. అసలేం జరిగిందంటే అని ఏదో చిత్రాంగుడు చెప్పబోతుంటే వద్దని వారించి వలతాళ్లను పటపటా కొరకసాగాడు హిరణ్యకుడు. కాసేపటికే చిత్రాంగుణ్ణి విడిపించాడు. పదండి పదండి లఘుపతనకుడు తొందర చేయడంతో అక్కడి నుంచి గబగబా బయలుదేరారంతా. తిరిగి వస్తుంటే చెప్పసాగాడిలా చిత్రాంగుడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా వలలో చిక్కుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా చిక్కుకున్నావా అడిగాడు లఘుపతనకుడు. చిక్కుకున్నాను. 6 నెలల వయసప్పుడోసారి చిక్కుకున్నాను. నేను వలలో చిక్కుకోవడం చూసి భయపడి గుంపులో లేళ్లన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. దిక్కు లేకపోయింది. వేటగాడొచ్చాడు. వలలో నుంచి తప్పించి నన్ను భుజం మీద వేసుకుని బయలుదేరాడు. రాజాంతఃపురానికి తీసుకొచ్చాడు. రాకుమారునికి నన్ను కానుకగా ఇచ్చేశాడు. నన్ను చూసి రాకుమారుడు ముచ్చటపడ్డాడు. ప్రేమగా చూసుకోసాగాడు. నేను ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగింది. ఒకరోజు రాజకుమారుని పడకగది పక్కగా వసారాలో పడుకున్నాను. అంతలో మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది, సన్నగా వాన ప్రారంభమైంది. ఆ వాన చూస్తుంటే నాకు నా చిన్నతనం, నా చిన్ననాటి స్నేహితులు, లేళ్ల గుంపు గుర్తొచ్చింది. కన్నీళ్ళొచ్చాయి. హాయిగా ఆనందంగా సాటిలేళ్లతో కలిసి అడవిలో ఎప్పుడు తిరుగుతానో, మళ్ళీ నాకు ఆ అదృష్టం ఉందో లేదో అనుకున్నాను. ఆ మాటలు మనసులో అనుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. బయటికే అనేశాను. ఆ మాటలు విన్నాడు రాకుమారుడు. మనిషి మాట్లాడినట్టు నేను మాట్లాడడం విని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపించాడు. జరిగింది చెప్పాడు. జంతువులు మనిషిలా మాట్లాడడం శుభమా అశుభమా అడిగాడు. అశుభమే, అందులో అనుమానం లేదు. రాజ్యానికే అరిష్టం. వెంటనే జపాలు తపాలు చేయండి చెప్పాడు జ్యోతిష్కుడు. మనిషిలా మాట్లాడిన నన్ను రాజ్యంలో ఉంచకూడదంటూ అడవిలో వదిలేయమన్నాడు. దాంతో నన్ను అడవిలో వదిలేశారు. అదిగో అప్పుడు వేటగాడి కంట నేను పడడం, పరిగెత్తుకుని రావడం, దాగోవడం, మీరు స్నేహితులు కావడం ఇవన్నీ జరిగాయి చెప్పుకొచ్చాడు చిత్రాంగుడు. నాటికి నేడు మళ్లీ వలలో చిక్కుకున్నావన్నమాట అన్నాడు లఘుపతనకుడు. అవును, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు బాధపడ్డాడు చిత్రాంగుడు. చిత్రాంగుణ్ణి తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిన లఘుపతనకుడు, హిరణ్యకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి కంగారుపడి వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు మంథరుడు. చేతనైనంతగా గబగబా నడవసాగాడు. అలసిపోతున్న క్షణంలో కనిపించింది మిత్రబృందం. ముగ్గురూ క్షేమంగా కనిపించడంతో ముచ్చటేసింది మంథరుడికి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వెక్కడికి బయలుదేరావు అడిగాడు హిరణ్యకుడు. మీకోసమే బయలుదేరాను. ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాను. ఏమయ్యారేమోనని భయపడ్డాను. క్షేమంగా కనిపించారు. ఆనందంగా ఉంది అన్నాడు మంథరుడు. దీన్నే తొందరపాటుతనం అంటారు. ముందు వెనకలు ఆలోచించకుండా మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తర్కించుకోకుండా బయలుదేరడం తప్పు. అక్కడైతే చెరువు ఉంది. ప్రమాదం అనిపిస్తే చెరువులోకి దూకేస్తావు. ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో ఏముంది? అంతా నేలే. ప్రమాదం కాదు. పైగా పరిగెత్తగలవా అంటే అది నీ వల్ల కాదు. తప్పు చేశావు, రాకూడదిలా కోపగించుకున్నాడు హిరణ్యకుడు. అయిపోయింది కదా, ఊరుకో అన్నాడు చిత్రాంగుడు. మిత్రుల మధ్య సయోధ్య కోసం సర్ది చెప్పజూశాడు. అంతలో గోలగోల చేశాడు లఘుపతనకుడు. పరిగెత్తండి పరిగెత్తండి, అడుగో వేటగాడొస్తున్నాడు. తిరిగి చూశారంతా. లఘుపతనకుడు చెప్పింది నిజమే. చిత్రాంగుణ్ణి వలలో బంధించిన వేటగాడే తమని వెతుక్కుంటూ పెద్ద పెద్ద అంగలతో వస్తున్నాడు. లేడి పరిగెత్తి పారిపోయింది. ఎలుక దగ్గర్లోని కలుగును చూసి అందులోకి దూరిపోయింది. పాపం తాబేలే అటు పరిగెత్తలేక ఇటు ఎందులోనూ దూరలేక దిక్కులు చూడసాగింది. వేటగాడు వచ్చేశాడు. దగ్గరగా వచ్చేశాడు. ఏ జంతువు కనిపించలేదు అతనికి. తాబేలు కనిపించింది. అందుకున్నాడు దాన్ని. ఇదైనా దొరికిందనుకున్నాడు. వలలో బంధించి భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. భుజాన్న వేలాడుతున్న మంథరుణ్ణి చూస్తూ వేటగాడిని అనుసరించింది మిత్రబృందం. తాబేలుని రక్షించడం ఎలా అన్నది ఆలోచించసాగారు. ఆలోచన ఏది ఓ కొలిక్కి రాకపోయేసరికి లఘుపతనకుడు, చిత్రాంగుడు కళ్ళు చెమర్చుకున్నారు. దుఃఖించసాగారు. ఎందుకు ఏడుస్తున్నారు? లోగొంతుతో అడిగాడు హిరణ్యకుడు. ఇంకేముంది, అయిపోయింది. మంథరుడు మనకి దూరం అయిపోయాడు అన్నారిద్దరు. దూరమేమీ కాలేదు, ఆలోచించండి. వేటగాడు ఈ అడవి దాటేలోపే మనం ఏదైనా చేసి మంథరుణ్ణి కాపాడాలి అన్నాడు హిరణ్యకుడు. ఓ గండం గట్టెక్కిందనుకుంటే ఇప్పుడిదో గండం. మా బుర్రలు పనిచేయటం లేదు, నువ్వే ఆలోచించు అన్నారిద్దరు. వాళ్ల మాటలు పూర్తి కాకముందే హిరణ్యకుడికి ఆలోచన తట్టడంతో ఆగిపోయాడు. హిరణ్యకుడు ఆగడంతో లఘుపతనకుడు, చిత్రాంగుడు ఆగిపోయారు.
వారంతా అలా నిలిచిపోవడంతో వేటగాడి భుజాన్న వేలాడుతున్న మంథరుడు ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. మిత్రబృందం వెన్నంటి వస్తుంటే తనని ఎలాగైనా కాపాడతారనుకున్నాడు. రావట్లేదంటే ఆశలు వదులుకున్నాడు. ఒక ఉపాయం తట్టింది, చెప్పాడు హిరణ్యకుడు. తొందరగా చెప్పు. వేటగాడికి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువుగట్టుకు చేరుకుని కళ్ళు తేలవేసి కాళ్ళు చాచి చచ్చిపడినట్టు పడి ఉండాలి. అంటే చచ్చినట్టు నటించాలి. అప్పుడు నువ్వు లఘుపతనక, నీ సంగతే చెబుతున్నాను, నువ్వు వెళ్ళి చిత్రాంగుడి కళ్ళు పొడుస్తున్నట్టుగా నటించాలి. ఆ దృశ్యం వేటగాడు చూస్తే చిత్రాంగుడు చనిపోయాడనుకుని అందుకే నువ్వు కళ్ళు పొడుస్తున్నావనుకుంటాడు. లేడి కోసం పరిగెత్తుకుని వస్తాడు. లేడిని అందుకోవాలంటే, దాన్ని తీసుకుని వెళ్లాలంటే భుజం మీద తాబేల్ని కిందకి దించాలి. మంథరుణ్ణి దించుతాడప్పుడు. వేటగాడు దించడమే ఆలస్యం. నేను వలతాళ్ళని గబగబా కొరికేసి మంథరుణ్ణి విడిపిస్తాను. విడిపించగానే మంథరుడు చెరువులోకి దూకేస్తాడు. నేను కలుగులోకి దూరేస్తాను. మిమ్మల్ని ఓ కంట కనిపెట్టిన లఘుపతనకుడు అరుస్తూ చిత్రాంగుడి మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ అరుపే హెచ్చరికగా చిత్రాంగుడు లేచి పరుగందుకుంటాడు. ఎలా ఉంది ఆలోచన? అడిగాడు హిరణ్యకుడు. అద్భుతం అన్నారు మిత్రులు. హిరణ్యకుని ఆలోచనని తూచా తప్పకుండా అందరూ పాటించారు. మంథరుడు చెరువులోకి దూకేశాడు. హిరణ్యకుడు కలుగులోనికి దూరేశాడు. చిత్రాంగుడు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు. జరిగిందానికి వేటగాడు ఆశ్చర్యపోయాడు. చిరిగిన వలలో చేతులుంచి బోరుమన్నాడు. కనీసం తాబేలు కూడా మిగల్లేదని తలపట్టుకున్నాడు. కథ సమాప్తం. ఇంతటితో పంచతంత్రలో మిత్రలాభం అనే భాగం సమాప్తం. నమస్కారం. ఈ భాగంలో పంచతంత్రలోని మిత్రలాభం సారాంశాన్ని గ్రహిద్దాం. మొదటి భాగంలో విద్య యొక్క ప్రాముఖ్యత, మంచి గురువులను వెతకడంలో తల్లిదండ్రుల యొక్క పాత్రని గురించి వివరించారు. అలాగే సజ్జనులతో సాంగత్యం వలన మనకు మంచి గుణాలు అలవడతాయని చెప్పారు. చదువు వలన మనకు విచక్షణ వస్తుంది. అంటే మంచికి చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. అందుకే చదువు మనిషికి కన్ను వంటిది. ఇక్కడ మంచి గురువు యొక్క లక్షణాల్ని కూడా చూపించారు. సంప్రదాయ పద్ధతుల్లో బోధిస్తే అర్థం కాని రాకుమారులకు విష్ణుశర్మ కథల ద్వారా నీతిని బోధిస్తాడు. ముందు రాకుమారులతో ఆడి పాడి వారిలో ఒకడై తర్వాత ఆకట్టుకునే కథల ద్వారా రాకుమారులకు నీతిని బోధిస్తాడు. మిత్రలాభం ద్వారా మనము గ్రహించవలసిన 3 అంశాలను ఇప్పుడు నేను వివరిస్తాను. 1. డబ్బు లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా 4 మంచి స్నేహితులు ఉంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కథల ద్వారా మిత్రుల నుండి అందే సహాయ సహకారాలు, అలాగే స్నేహంలో ఉండవలసిన ఐకమత్యం, సరైన నాయకుడి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. చిత్రగ్రీవుడి కథలో తోటివారితో ఐకమత్యంగా ఉండడంలో ఉన్న బలాన్ని వివరించారు. హిరణ్యకుడి కథ ద్వారా మంచి మిత్రులు ఎలా ఉంటారో మనకు తెలియజేశారు. మంచి మిత్రులు మనకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడానికి మీనమేషాలు లెక్కించకుండా ఎంతటి పెద్ద సమస్య నుంచైనా మనని తప్పించడానికి సిద్ధంగా ఉంటారు. చివరి భాగంలో మిత్రబృందం అంతా కలిసి ఐకమత్యంతో మంథరుణ్ణి వేటగాడి వల నుంచి విడిపిస్తారు. మంచి మిత్రుల మాటలు ఎప్పుడూ మంచి గంధంలా చల్లగా ఉంటాయి. అలాగే వారు మాట్లాడిన దాన్ని ఆచరించి చూపిస్తారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి వెనకంజ వేయరు. ఇలా మంచి స్నేహితుల్లో ఉండాల్సిన లక్షణాలని చూపించింది. అలాగే మనసులో స్వార్థాన్ని ఉంచుకుని స్నేహం చేసే స్నేహితుల్ని నక్క కథ ద్వారా మనకు వివరించారు. నక్క మాటల్లో జింకని పొగిడినా జింకకి ఆపద వచ్చినప్పుడు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటుంది. జింక నాశనాన్ని కోరుతుంది. కాని చివరికి దాని చెడ్డబుద్ధి వలన అదే నాశనమైపోతుంది. ఇలా పంచతంత్రలో మంచి మిత్రుల్ని ఎంచుకోవడం ఎలాగో చూపించారు. 3. దురాశ వలన కలిగే నష్టాల గురించి మనకు అర్థవంతంగా వివరించారు. నూకలు దొరకని అడవిలో నూకల కోసం ఆశపడి వలలో చిక్కుకున్న పావురాల రాజు చిత్రగ్రీవుడి కథ, పులి దగ్గరున్న బంగారు కంకణం కోసం ఆశపడ్డ బ్రాహ్మణుడి కథ ద్వారా అత్యాశ పనికిరాదని, దురాశ మన జీవితంలో సమస్యలను తీసుకువస్తుందని వివరించారు. హిరణ్యకుడి గతం ద్వారా మనకు డబ్బు యొక్క ప్రాముఖ్యతని వివరించారు. కానీ అత్యాశకు పోయి డబ్బు ఎక్కువగా కూడబెడితే అదే మనకు బలహీనత ఎలా అవుతుందో కూడా వివరించారు. ఎలుక అత్యాశకు పోయి ఎక్కువగా ఆహారాన్ని కూడబెట్టుకోవడం వల్ల చూడాకర్ణుడు విసిగిపోయి ఎలుక బిలం తవ్వి ఎలుకకున్న బలాన్నంతా క్షీణింపచేశాడు. దాంతో భయపెట్టగానే ఎలుక పారిపోయింది. అంటే డబ్బుని అవసరానికి మించి కూడబెట్టకూడదు. వివేకవంతులు ధనాన్ని అనుభవిస్తారు. ఎక్కువగా ఉంటే దాన ధర్మాలు చేస్తారు. అంతేగాని అవసరానికి మించి డబ్బుని కూడబెట్టరు. జింకా నక్క కథ, పిల్లి గుడ్డిగద్ద కథ ద్వారా తారతమ్యాలు తెలియకుండా చేసే స్నేహం వల్ల, తెలియని వారితో అపరిచితులతో చేసే స్నేహం వల్ల వచ్చే ముప్పుని చూపించారు. ఇలా మిత్రలాభం ద్వారా 3 సూత్రాలను మనకు అందించారు. 1. మంచి మిత్రుల వల్ల కలిగే ప్రయోజనాలు.
మంచి మిత్రులు స్వార్థపూరిత మిత్రుల మధ్య ఉన్న భేదాలు, మంచి మిత్రులకు ఉండాల్సిన లక్షణాలు, చివరగా దురాశ వల్ల కలిగే నష్టాలు. మిత్రలాభంలోని నీతి సూత్రాల్ని చూశాం. ఇప్పుడు పంచతంత్రంలోని తరువాయి భాగం మిత్రభేదంలోని కథల్ని చెప్పుకుందాం.